ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టార్గెట్ జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ నుంచి కదలిక మొదలైంది. త్వరలోనే పొత్తులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏపీలో కాంగ్రెస్ అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరికకి ముహూర్తం ఖరారైంది. షర్మిలకి ఏపీలో పాత్ర, టాస్క్ పైన రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ తిరిగి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాలతో ఇప్పుడు ఏపీలోనూ పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా షర్మిల సేవలు ఏ విధంగా ఏపీలో వినియోగించుకోవాలి అనే అంశంపైన ఒక నిర్ణయానికి వచ్చింది. జనవరి 3న షర్మిల కాంగ్రెస్ లో చేరడం లాంఛనంగా మారుతోంది. రాజ్యసభకి షర్మిలని ఎంపిక చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిలకి అప్పగించే అంశంపైన రాహుల్ గాంధీ పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దాదాపు అందరూ అంగీకారం తెలిపారు. ఇదే విషయంపైన షర్మిల భర్త అనిల్ కుమార్ తో కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో షర్మిలతో నేరుగా చర్చించాలి అని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. ఈ నెల 3న ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల పేరుని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో షర్మిలని బరిలోకి దింపాలి అనేది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఈ మేరకు రాహుల్ కి సూచించారు. కడప ఎంపీగా షర్మిలని పోటీ చేయిస్తే పార్టీలో జోష్ వస్తుందని ముఖ్య నేతలు, పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించారు. కానీ షర్మిల మాత్రం పోటీకి సుముఖంగా లేరని చెప్తున్నారు. షర్మిల పోటీకి అంగీకరిస్తే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతల సమాచారం. ఏపీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కనీసం 15% ఓట్ షేర్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి అని ఇప్పటికే షర్మిలతో జరిగిన ప్రాథమిక చర్చల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన టాస్క్ గా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ, బాధ్యతలపైన చర్చ సాగుతున్న వేళ పార్టీలో చేరికలపైన కసరత్తు మొదలైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ఈ నెల 8న ఏపీకి రాబోతున్నారు. ఏపీలో ఎన్నికల వ్యూహాలపైన చర్చించబోతున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉన్న వారిని తిరిగి సొంత గూటికి రావాలని ఆహ్వానిస్తున్నారు. కొందరు నేతలతో స్వయంగా ఠాకూర్ మంత్రాలు ప్రారంభించినట్టు చెప్తున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిలకి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. ఇదే తరహాలో మరో 5గురు సీనియర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇక షర్మిల పార్టీలో చేరిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.